ఎంత వెయిట్ ఉన్నా కూడా ఆ క్యాచ్ అన్నో పట్టిండు. వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచా. బౌల్డా కళ్ళు మూసుకున్న కొట్టాడు. ఫ్రీట్ బాల్ అన్న కొట్టాలి. ఫ్రీట్ బాల్ ఒకసారి నేను బౌల్డ్ అయినా మొన్ననే. నేను అన్నప్పుడే నువ్వు నాతో పాటు ఆడేటప్పుడు తర్వాత నీతో పాటు ఆడే అప్పుడే ఆ రోజే లేదు నాకు. నేను ఫీల్ అయినా ఆ పక్కన నాకు రాలేదు ఫ్రీట్. ఓవర్ 6th 7th ఓవరా? 7th. Rajnish has not come. Arjun, you also fed up, man. Come. He plays today. When you want to come, Sadi? 10 or 12 Welcome back. When the spinners comes in. Okay. You come. Fed up. ఏదైనా బౌల్డ్ అయినా కాదు, లాస్ట్ బాల్ కొట్టిండు కూడా ఫ్రీ హిట్. స్ట్రైట్ ఆడాల్సింది నేను ఎక్కడ బ్యాట్ బాగానే రావడం డౌన్ వస్తుంది, అదొకటి స్లో వేస్తే ఇంకా ఏం దీన్ని రఫ్ చేపించినావా? ఎంత చిన్నగా మనం పేస్ క్రియేట్ చేసుకోగలిగితే కానీ లుక్ అట్లా ఉంది కొద్దిగా. లెగ్ ఇంత గ్యాప్ పెట్టింది కదా. నీ ప్యాడ్స్ ఆయన నీయేనా కదా అయ్యి? యూ కెన్ టేక్ దిస్. Where is your kit, Arjun? Not bringing. I was not expecting. వాట్ ఎక్స్పెక్ట్ Hey, call that Rajnish now. He cannot get bowling also. Today 20 overs only. He will get only 2 overs like that. అట్లా దాన్ని ఏమన్నా కాదు అలా కాదు. నైస్గా వికెట్ మిడిల్ ఎత్తులో పోతుంది. ఫస్ట్ కొంచెం అయింది కానీ స్లోగానే వచ్చాను ఇటు మీ కాడికి వచ్చారు బాల్ కదా. బాల్ డౌన్ వస్తాను ఫస్ట్ వేసిన ఫస్ట్ కొంచెం వేసి ఫోర్ బ్యాటింగ్ Where are you, bro? Come పుట్టి fast. చాలా పుట్టింది బ్యాటా చాలా ఒక్కరావు కాదు. నేను ఆడతావు కానీ కొట్టుకుంటావు. పొట్టిలాగా కనిపిస్తుంది కానీ పొట్టిలేదు. కొలుసు దాని మీద ఉంది. పొట్టిలాగా అనిపిస్తుంది కానీ పొట్టి లేదు. చూడు, రెండు సేమ్ ఉన్నాయి. అది ఉండే లుక్ అట్టున్నది. లుక్ అట్టు ఉంది పొట్టిగానే. లాంగ్ హ్యాండ్లో పడతాను ఈ నుంచి పట్టుకునేది. లుక్ అట్టున్నది కానీ పొట్టిలేదు. నేను అదే అనుకున్నా పొట్టి బ్యాట్ కానీ అని. అది లుక్. ఈ మిడిల్ అయితే బాగా బ్యాట్ చూస్తే నీకు పొడుగు అనిపిస్తుంది కానీ పొడుగు లేదు. బాగా అంటే మిడిల్ అయితేనే పోతుంది ఇది. మిగతా నువ్వు ఆడేది కరెక్టే కానీ బాల్ రావాలా. అవును, నీకు కూడా కొన్ని అన్ని లాస్ట్ అన్నాం కానీ కిందికి కరెక్ట్ బ్యాట్ బాల్ ఇప్పుడు నువ్వు ఆడే షాట్కి బాల్ పేస్ ఉంటే కరెక్ట్ కనెక్ట్ అవుతుంది. పేస్ లేదనుకో ఈడు తగలాల్సిన బాల్ ఈడు తగులుతుంది. అదే ప్రాబ్లం. 150 సుబ్బు 200 పెట్టుకున్నాడు టార్గెట్. 200 మీరు ఎంతమంది ఉంటే 200 కొట్టాలనుకుంటున్నా. ఆ బౌలింగ్ వేసి ఆడ బాల్ అన్నిటి నీకు అంత బౌన్స్ రావడంలే. బౌల్ మనకు ఆడుతుంది పిచ్. మనం బౌలింగ్ వేసేటప్పటికి లేస్తుంది. నీకు ఒక 2-3 బాల్ బాగా వచ్చినాయి అక్కడికి. ఆఫ్ సైడ్ నేను ఆడేటప్పుడు చూస్తే నాకు నేను బ్యాక్ ఫుట్ వస్తే బాల్ ఆడికి ఒక 5 overs ఆడితే అయిపోతుంది. కనెక్ట్ అయితే కానీ సైడ్ బ్యాట్ నీకు 2 షాట్లు అట్టే పోయి నేను అది ఒకటే. ఆ పేస్కి అలవాటు పడే టైం పడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు? అర్జున్ అడిగినాడు గాడి కోసమా? స్లాట్ గీటు పడితే పేరు చూపితే ఇంకొని మాకు ఏం చూపుతుంటే ఏడేస్తాను ఏం చేస్తా. ఫస్ట్ బాల్ ఒక్కటి కరెక్ట్ అది స్లాట్ బాల్ డ్రైవ్ అది కూడా అట్లా మరి లాంగ్ పడి పోలే కానీ కింద ఇట్లా ఇంటి వెళ్ళిపోయిండు. ఈ పక్క ఏంటంటే వచ్చేస్తాను. అట్లాంటి వాళ్ళు పడితే ఆడుకుంటా ఉండొచ్చు అనుకుంటా. 3 బాల్లో 1-2 బయట పోతాయి. 7 overs 56. ఫస్ట్ బాగానే కొట్టినట్టుంది. 48 మళ్ళీ అక్షయ్ కూడా 3 4 కొట్టిండు.
ఎక్స్ట్రా సేమ్ ఇవ్వడం లేదా పెద్దగా ఎగ్జామ్ వీళ్ళే నోబుల్ 2 వేసా వచ్చినాయి 2 నోబులు ఫస్ట్ ఓవర్లో 3 వైడ్లు ఫస్ట్ ఓవరే వేసినట్టు అనిపించేది అటు రావడం లే ఎత్తే గ్యాప్ పడితే పర్లే లేకపోతే లేదు కొట్టాలి గట్టిగా కానీ కింద కొట్టాలి పైకి కాదు డ్రైవ్ ఇట్లా ఈ ప్లేస్ లో అయితే పోతుంది నాకు ఆ ప్లేస్ లో అయితే 2D పరిగెత్తి చావాలి అది ఎట్టయినా కొట్టు నువ్వు గట్టి కొట్టాలి ఎంత పోతే పోతే పెట్టిందో అసలు లేదు ఇటు సైడ్ బాల్ పడాలి అండ్ ఎల్బీకి మిస్ అవ్వకూడదు కదా నోబాలా యాక్షన్ బౌలింగ్ కైనా బ్యాటింగ్ కైనా నోబాల్ ఫీల్డింగ్ అంతా సైడ్ పెట్టి ఆఫ్ బాల్ వేస్తుంది అవుట్ సైడ్ ఆస్టిక్ వేస్తున్నాడు లెగ్ స్టంప్ నువ్వు వైడ్ పోయేమో ఆఫ్ సైడ్ వేస్తాను లెగ్ ఒక్క బాల్ ఏమో లెగ్ స్టంప్ దిగేసింది అక్షయ్ కూడా ఫస్ట్ బాల్ ట్రిప్ 50-50 చేయాలి బాగా ఇరిటేషన్ గా ఉన్నట్టున్నావుగా ఇంట్లో క్రికెట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ ట్రిప్ మోర్ దాన్ ట్రిప్ ఎనీథింగ్ ఎల్స్ అక్షయ్ ఫస్ట్ బాల్ 78% అవుట్ డెడ్ బాల్ నేను చక్కగా ఉండేవాడు నాకు కానీ రాదు లేదు నేను చూసా ఇట్లా క్రాస్ గా పోయింది బాల్ అదే ఇంకా ఏమంటే లెగ్ స్టంప్ క్లిప్ బయటకో పోతా షాట్ అరుని 2 నో బాల్స్ ఇట్లా చేతులకి ఇది సెంధిల్ ఆ బాల్ ఇటు తీసుకోడు స్ట్రైట్ ఆడుతాడు Straight, he will do one day. Shot was tuck. సెంథిల్ స్టాన్స్ ఎట్లా తెలుసా guy was క్లోజ్ చేస్తే Taller than him. He took that catch, boy. సెంథిల్ Sendil, same shot. Went like around 7 meters. This guy, 3-2 meters. How he jumped and catched? those catches will stick. It depends on timing of the Sendil's out is always bad luck. కీపర్ ఖచ్చితంగా ఇంజూర్ అవుతాడు కీపర్ ఖచ్చితంగా ఎన్ని డౌన్ మాత్రం ఎదుగుతాను అదే ఇంజూర్ అవుతాడు నువ్వు బౌలర్ పేస్ ని బట్టి ముందుకు పేస్ లేదు లెంత్ డిస్టెన్స్ ఎక్కువ ఐ మీన్ చిన్నగా తగిలినా తగులుతుంది కదా ఇంజూర్ అవుతుంది నువ్వు పేస్ కి ముందుకుంటే నీకు గ్యాదర్ అవుతుంది గ్యాదర్ అవుతుంది ఆయన వెనకాల ఉన్నాడుగా ఉన్నప్పుడు గ్యాదర్ చూడు కొంచెం ముందుంటే పేస్ లేదు బౌన్స్ లేదు బౌన్స్ కావట్లేదు వాట్లేదు బ్రో ఇదిగో ఇదిగో ఇదో 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 ఇంకో బాయ్ పెద్ద ఇక్కడ ఉంది చూడు నవ్వా మళ్ళీ నవ్వా వైడా వైడ్ విసుకొస్తుంది ఇట్లా వేస్తే బౌలింగ్ మార్నింగ్ మంచి రన్లు వస్తాయి కాకపోతే నీకు బ్యాటింగ్ ఆడేటప్పుడు వైడ్ వేస్తా ఉంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేము అనమాట ఆ హార్ట్ అట్లే హార్ట్ బ్లడ్ తో ఆడాలి గ్యాప్ ఇవ్వకూడదు అయిపోయింది లెబ్బా అని అయినా పోరే ఉన్నాడే అనిపించదు మిడిల్ తగిలింటే వెళ్ళండి స్కోర్ బాగుంది నా టార్గెట్ 200 కొట్టాలి నువ్వు ఒక 50 ఆయన ఒక 50 ఆయన ఒక 50 ఆయన ఒక 50 సరిపోయింది నేను ఈ క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి ఈరోజు అందుకే బ్యాటింగ్ తీసుకున్నా లేకపోతే బౌలింగ్కి వెళ్ళి ఉండేవాళ్ళం దట్ ఈస్ రేర్ బట్ ఐ థాట్ లేదు ఈ క్లైమేట్ కాకుండా వర్షం పడకపోయిందంటే నేను బ్యాట్ మీద కవర్ లేదు కొత్త బాల్ పెయింట్ పడుతుంది లేదు లేదు ముందుకు వచ్చాడు రాన్ అక్షయ్ ఎక్కువ రన్ చేయడు డ్యామేజ్ అయినట్టున్నాడు లేదు ముందుకు వచ్చాడు హీ కేమ్ ఫ్రంట్ రైట్ రిటాసే కానీ మరి అంత హైట్ పోలేదు ముందుకు వస్తాయి నిలబడేదే ముందుకు నిలబడితే అది వేరే నువ్వు ఇటు వచ్చినావు అనుకో బాల్ మీదకి బాల్ నీకు డిప్ అవుతుంది కదా నువ్వు ముందుకు వచ్చావు అంచనా వేయలేరని వికెట్ రైట్ కాదు క్రీజ్ యాక్చువల్గా క్రీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత హైట్ వస్తుందని క్యాలిక్యులేట్ చేయాలా బట్ అంత క్యాలిక్యులేషన్ ఉండదు ఫ్రంట్ ఫుట్ వస్తే నో బాల్ ఇస్తారు
మరీ ఫ్రంట్ ఫుట్ వచ్చినా కూడా ఇంత హైట్ పోతే ఇస్తారులే, అది వేరే సంగతి. ఏం చిన్నగా వేస్తున్నాయి ఇట్లా, చాలా చిన్నగా వేస్తున్నారు. చెప్పింది కాదు పరిగెత్తుకుంటా వచ్చి నీకంటే చిన్నగా వేస్తున్నారు. ఆడ నుంచి పరిగెత్తుకుంటా వచ్చినారు, బాగా భయంకరంగా స్పీడ్ వస్తుంది, అలర్ట్గా ఉన్నారు బ్యాట్స్మెన్లు. అదే కట్టర్లు అట్లా అంతే, అట్లా సింగిల్ తీసాను అనుకో వాళ్ళకి విసుగొస్తుంది. అన్నీ ఆఫ్లో వేస్తున్నట్టున్నారు కదా. ఎక్కువ బాల్ ఎప్పుడో లేదు బౌన్స్ కూడా అయినట్టుంది. బౌన్స్ లేదు, హాఫ్ టైం బయటకు మరి అట్లా నీరు కింద ఒక్కోసారి ప్యాడ్లు వేసుకున్నా కూడా ఒక ప్యాడ్ తగిలితే తగులుతుంది దెబ్బ. అవును, అంటే పేస్ వేస్తే అతను అటుపక్క బౌలర్ అంత పేస్ ఉందా, ఇవాళ వేసినట్టు పేస్, ఇవాళ వేసాడు. అంటే అతని దగ్గర పేస్ ఉంది, కావాలని కొంచెం స్లో వేస్తున్నాడు. నా దగ్గర నేను ఉండేదే అంతే, ఇంకా నాది ఎంత కావాలంటే ఇంకా స్లోగా వెళ్ళను, ఇంకా స్లోగా. ఎందుకు బాగా వేస్తున్నాడు ఇప్పుడు, ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు. అసలు ఎవ్రీ మ్యాచ్ 2 వికెట్లు తీస్తున్నాడు. ఎప్పుడు ఇట్లా మ్యాచ్లో నువ్వు ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఇట్లా మ్యాచ్లో ఎప్పుడు కూడా స్లో బౌలర్కి వికెట్, ఎందుకంటే కొట్టాలని పోతారు. చాలా బౌలింగ్ చేస్తున్నావు నువ్వు తెలుసా. వాళ్ళన్నీ ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు లైన్ ఇట్లా వస్తుంది కదా, అడ్డలు ఆడుతున్నారా, అబ్బాయి కొద్దిగా టర్న్ అవుతుంది, స్లో ఉంటుంది కదా, పేస్ ఉండదు. ఫస్ట్ బాల్ పేస్కి ఆడేస్తారు. పిచ్ పడినాక స్లో అవుతుంది, టర్న్ కూడా అవుతుంది, 2 అవుతుంది, ఇంకా మిస్ అయిపోతుంది బాల్. ఎంతమంది ఉన్నాం మనం? 1 2 3 4 5 6 7 8 9 3 6 7 8 యావరేజ్ పడిపోతుంది. ఇంకా టీం అది ఆడుకోవాలి అయితే నిదానంగా చూసి ఆడుకోవాలమ్మా. 2020 కదా చూడు ఆయన రంపి నెక్స్ట్ 2020 ఏముంది సాదిక్ని, సాదిక్ తర్వాత నువ్వురా, నీ తర్వాత ఈయన వస్తాడు ఆఫ్టర్ యూ. అందరూ ఆడుకోవాలి. నీ తర్వాత సాదిక్ అంటావు. నా తర్వాత సాదిక్ కొద్దిగా రన్స్ కొడతాడు. నువ్వు కూడా కొడతావులే, నువ్వు ఎస్జీ తీసుకో, 6 కొట్టావు ఆల్మోస్ట్ మనం కొట్టినావు. దీనే తీసుకో. లేదు అదే మనది కదా, ఇది కాదు. ఫ్రెండ్ ఫుడ్ వచ్చావు, అదే రావాలి, నువ్వు అట్లే రావాలి. నేను నీకు నేర్పిస్తా బ్యాటింగ్. నువ్వు రాజు చెప్పేది నువ్వు, నేను చెప్పేది నువ్వు, నేను చెప్పేది నువ్వు ఫ్రెండ్ ఫుడ్ వస్తున్నావు కదా, అట్లే రావాలి. ఆడ స్టిక్ అవుతుంది. ఫ్రెండ్ ఫుడ్ వస్తే నీకు తగులుతున్నాయి బాగానే. నీకు విషయం తెలుసా, నిన్న మ్యాచ్ 10 కొట్టింది. ఫ్రెండ్ ఫుడ్ వస్తే నీకు తగులుతున్నాయి బాగా. ఫ్రెండ్ ఫుడ్ రా నువ్వు. ఆడే వెనకాల స్టెమ్మింగ్ చేయలేదు. ఓకే, స్టెమ్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా దగ్గర ఉండాలి. నువ్వు ఎందుకు భయపడాలి? ఇంకా స్టెమ్మింగ్ చేయలేరు, ఈ లోపల వెళ్ళిపోవచ్చు. నువ్వు వాడు స్టెమ్మింగ్ చేసే టైంకి వెనక్కి వెళ్ళిపోవాలి. ఏం కాదు అసలు, స్టెమ్మింగ్ గురించి వదిలి ముందుకు వచ్చేస్తే చాలు, బాల్ కనెక్ట్ అయిపోతుంది. బ్యాటింగ్ బాల్ కనెక్ట్ అవ్వట్లేదు. బాల్ కూడా హార్డ్ ఉన్నట్టుందే. రజనీసా ఆయన బ్యాడ్ లక్ ముందే రాకుండా ఆయన బదులు ఇంకొక ఆయన వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్. బాల్ రోల్ అవ్వట్లేదు. ఏం హార్డ్ ఉందా బాల్? కాదు, 10 ఓవర్లకు 15 ఎక్స్ట్రా. ఫస్ట్ బాల్ ఆడింది చాలా హార్డ్. 15 ఎక్స్ట్రా లేదు 1 2 3 4 బాల్ టు బాల్ 4 5 6 15 ఎక్స్ట్రా లేకపోతే బాల్ టు there bowlers are there. గుడ్ షాట్. బ్యాటింగ్ కొంచెం పడింది, గ్యాప్. This guy is there and Raghu also bowls, Lakshman also bowls. 1 2 3 4 main bowlers. No 5 main bowlers are there. బౌలర్స్ Akshay 1 over like that, and Rajnish also bowls. Rajnish 2 overs. He has to bat. Today he didn't come early. 11th over అయితే
ఎంత 9 అయిపోయింది. 10 పాయింటా? 15 ఎక్స్ట్రా లేకపోతే బాల్ టు బాల్ లేవు. ఇంకో 10 ఎక్స్ట్రా నువ్వు జిడ్డే గుర్తుంది పోయి నువ్వు ఊపాలా. లేదు T20 ఇది. T20 అయినా A20 అయినా అట్లా. ఏ కమాన్ మ్యాన్ క్విక్లీ. లాస్ట్ ఓవర్ అయితే కొడతాడు. మొన్న 6 కొట్టాలి తింటా మా అన్న నువ్వు మ్యాచ్ కొడతాడు. దానికి ముందు 2 నెల ఈ రోజు కొట్టాలని 200 కొట్టాలని డిసైడ్ 3 అయిపోయి. బాల్ ఆడిడు. కానీ మీరేమో వచ్చేస్తారు. వచ్చినవంటే మేము ఊరికి అవుట్ కావాలి, నేను కొట్టాలనే కాదు. కానీ 200 కొట్టాలి ఈ రోజు. కాలే అది 200 కొట్టాలి ఎట్లయినా. కమాన్ మ్యాన్ క్విక్లీ. కొట్టాలి, అది నీ చేతుల్లోనే ఉంది. వై సో అర్లీ మ్యాన్. You are seeing the clouds from home. If you want to bat, you quickly pad up. We won 200 score today. Come on, Akshay! Speed up the 100! after 12 hours, then I will go. చూడు నిలబడి వేసిన పేస్ చూడు ఎట్లా పోతాడు బాల్. కొంచెం వాళ్ళతో పోల్చుకుంటే పిచ్ అయిన తర్వాత బాల్ వెళ్ళిపోతాయి. స్పిన్నే రిలీజ్, కొంచెం బాల్ పట్టిన తర్వాత పేస్. ఈ 10 hours finish like that. 20 overs match. It won't give maza. Exactly. It won't give maza. That's why we never play 20. Today don't have choice. Tomorrow I will not be there. So you have to play 20 overs. Tirumala Give you only Pepsi. You have to play whatever the shot. You don't know if you think that. ఈ స్లాట్ 30 ఓవర్స్ కీరంటనా. ఆయనకు 3 మ్యాచ్లు ఆడాలంటే అది టెన్నిస్ బాల్ ఆడేదానా. Most of the morning matches are 2 hours. I forgot my whites. I have to wrap it over. what? Second match is whites actually. Tournament match. White 700 లాస్ట్ లో ఉంది. నిన్న 1100 1200 పెరుగుతాను సార్ భయంకరంగా. నిన్న దగ్గర 900 ప్లస్ పెరిగింది. 1100. లర్నింగ్ కోచింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఏదో నేర్చుకుంటాను. స్టార్ట్ చేయాలి. సిప్ చేద్దాం. బెటరే కదా. Hey, shot! 4. కానీ ఒక 10 years కి బెనిఫిట్ ఉంటుంది నాకు. గట్టి కొట్టితే చేసి నేను అన్ని లాస్ అయినా. ఎస్ఐపి కాదు, షేర్ మార్కెట్ లాస్ ఏం కాదు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ స్టాక్స్ గుడ్డిగా పెడితే రాదు. దాన్ని best investment is gold. That too, coins idiyalla. You buy them. Gold coins. గోల్డ్ బాండ్స్ No digital. I am selling, so I am marketing all those platforms, right? There is no use. 8% to 15% is gold. ట్యాక్స్ తోనే సగం సోది. 30% బట్ ఎస్ఐపి లాంగ్ టర్మ్ బెటర్. స్టెప్ అప్ ఎస్ఐపి చేయాలి, నార్మల్ ఎస్ఐపి కూడా కాదు. Hey! Double. Speed illa. Last 8 overs, huh? No, 8 hours. Last 8 only. With this 9, it's difficult to play 20. For us it is very difficult. One minute go. షేర్స్ అంటే కోల్ ఇండియా. దీని మీద ఇండియా మొత్తం మీద 90% దీని మీద ఆధారపడింది కోల్. సో ఇలాంటి షేర్స్ నీకు నువ్వు ఎప్పుడైనా పెట్టు, లైఫ్ లాంగ్
ఇన్కమ్ వస్తుంది. కాకపోతే ఎక్కువ రాదు, స్లోగా కన్సిస్టెన్సీగా వస్తాయి. నువ్వు మనకు ఎక్కువ ఇన్కమ్ కావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ పెన్నీ స్టాక్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఏమన్నా తేడా వచ్చింది అనుకో చెప్పట్లేదు. ఇది ఉండేవాడిని ఇది వచ్చి పడుతుంది. ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి, అన్ని కరెక్ట్ ఉన్నాయి. Easily I will learn Telugu. Lara used to keep the bad face like this. Discard. That has first thing, like after long time I was seen, he used to keep the bad like this. Lara. This record not yet reached everyone, right? Just 400 everyone. Lara ఫస్ట్ వాడే కొట్టాడు 370, మళ్ళా వీడు 384 వీడు కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ వీడియో 400 కొట్టినప్పుడు నేను ఎంత కవర్లో పెట్టి మ్యాక్సిమం హోమ్ గ్రౌండ్ లో కొట్టిన వాళ్ళు 300 కొట్టినారు ఎక్కువ. హోమ్ గ్రౌండ్ లో కొట్టినారు కవర్లో మైండ్ సెట్ వేరే ఉంటుంది. సుబ్బు జిడ్డు అమ్మ కొట్టింది. No, their throw are coming. 20 overs. అట్లా ఆడినా మనము అంత ఓపిక మన వల్ల కాదు. అంత ఈవెన్ రఘు కూడా అయితే కొడతా ఉన్నాడు కానీ వాళ్ళ మాదిరి ఆపి నిదానంగా ఆడదాంలే రఘు. నేను కూడా చూడలే నీతో పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కూడా స్లోనే వేస్తాడు. కొడతా ఉండవు, టచ్ అయితే పోతానే కానీ ఫేస్ క్రియేట్ చేసుకుని కొట్టాలని చూస్తాము. ఇంతకుముందు నేను అదే ఆడతాను. ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా ఆడి స్లోగా ఆడి కిందనే పైకి అసలు మెంటాలిటీనే పనికిరాదు. మన పైకి అలవాటు అయింది. అది ప్రొఫెషనల్గా ఆడేది ఎప్పుడైతే ఆపేస్తామో అవును. ఎక్కువ ట్రైన్ తీసుకునే వాళ్ళు కూడా బాల్ ఎన్ని ఎంత మంచి బాల్ ఉన్నారా నీలే అదే డ్రైవ్ కిందనే ఆడతారు. బ్యాట్ అనేది ఇట్లనే ఉంటుంది. బ్యాట్ ఉంది కదా ఇది నీకు ఎప్పుడు కూడా ఇంతే. ఎప్పుడైతే ఇది ఆడతావో బాల్ పైకి, ఎప్పుడైతే బ్యాట్ ఇది కాకుండా ఇది వస్తుంది కదలకూడదు. నీకు అది కదులుతా అంటే నువ్వు సైట్ ప్రొడక్షన్ స్కోర్ 150. ఎంత సైట్ అంటే నైట్ ప్లేన్ అప్పుడు 7.800 ఉందా? ఇంత పైన పోయినా బాగాలేదండి. దానికి అంటే వేరే అంటే చూస్తా ఉంటే ఆ రోజు పట్టి ఎగురుతా అంటే నాకు శ్రీశాంత్ గారు నెల్లుగా నీకు 6 కొట్టేవాడు. టుడే